మీరు కేసులు పెట్టాలి. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా? యూట్యూబర్ వైష్ణవి, ఆ అమ్మాయి ఇప్పుడు మన మధ్య లేని విషయం మన అందరికీ తెలిసింది. కానీ ఆ అమ్మాయి కేసు నుంచి మనం తెలుసుకోవాల్సిన విషయాలు బోలెడు ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఇస్ ఫస్ట్, చైల్డ్ మ్యారేజ్. ఆ పిల్ల ఏజ్తో కూడా సంబంధం లేకుండా జస్ట్ బికాజ్ ఒక అనామకుడు ఎవడో చస్తానని బెదిరించినంత మాత్రాన ఆ పిల్ల పేరెంట్స్ పాపం దాన్ని నమ్మి ఆడు నిజమేమో అనుకొని ఆ అమ్మాయికి ఆ పెళ్లి చేశారు. ఇక్కడ చైల్డ్ మ్యారేజ్ వల్ల నేను చెప్పేది ఏంటంటే, అమ్మాయిలకి ఇంకా ప్రాపర్ సస్టైనబిలిటీ కూడా ఉండదు. వాట్ టు డూ, లైక్ ఏంటి ఏదైనా సిచ్యువేషన్ వస్తే ఎలా ఫేస్ చేయాలి, లేదా ఎవరిని అప్రోచ్ అవ్వాలో కూడా తెలియని ఏజ్ అమ్మా అది. ఫస్ట్ చైల్డ్ మ్యారేజ్. సెకండ్ థింగ్, ఆడొక సైకో అని మీకు అర్థమవట్లేదా? వాడు ఇప్పుడేమో వాడికి కావాల్సింది దక్కించుకోవడానికి కోసం చచ్చిపోవడానికి కూడా వెనకాడనోడు రేపు పొద్దున ఏదైనా దక్కించుకోవాల్సి వస్తే మన పిల్లని కూడా అలాగే చేస్తాడని కొంచెం ఆలోచించుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. అండ్ మూడో రకం, ఇక్కడ ఒక పర్సన్ యొక్క మైండ్ మీరు ఒకసారి ఆలోచించండి. అంటే ఇల్లరికం కూడా ఉండిపోతాడు బికాస్ వాళ్ళ పేరెంట్స్కి ఈ అబ్బాయి నచ్చట్లేదు కాబట్టి ఈ అమ్మాయిని దక్కించుకోవడానికి వీళ్ళ ఇంట్లోనే ఉండిపోవడానికి కూడా అంటే ఒప్పేసుకున్నాడు. చావు కూడా ఆ అమ్మాయి ఆ ఇంట్లోనే చంపేశాడు. ఆ అమ్మాయి పుట్టి పెరిగి తిరిగిన చోటే ఆ అమ్మాయిని చంపేశాడు. ఎలాంటి మనుషులు ఉన్నారో జస్ట్ ఇమాజిన్. జస్ట్ బికాజ్ మన వెనకాల వస్తున్నాడు, జస్ట్ బికాజ్ ఏదో మన మాట వింటున్నాడు అన్నంత మాత్రాన వాళ్ళు మంచోళ్ళు అయిపోరమ్మ. ఈ విషయం మీరు తప్పకుండా గ్రహించాల్సింది. అన్నిటికంటే ముఖ్యమైనది, మీరు కేసులు పెట్టాలి. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా? వాళ్ళ అత్తగారు ఆ పిల్ల ఏదో 3 రోజుల ముందర వెళ్తే ఆ అత్తగారింటి దగ్గరికి ఆ అమ్మాయికి ఉంగరం దొంగతనం మీద వేస్తున్నారు, కారం పొడి తీసి మొహం మీద కొట్టారంట, ఫోన్లు చేసి చంపేస్తానే, నువ్వు ఎట్లా బతుకుందో చూస్తానే అని చెప్తున్నారు వాళ్ళ అత్తగారు. అప్పుడు అలా జరిగినప్పుడు అమ్మాయి ఇన్ని వరకట్న వేధింపులు జరుగుతున్నాయి, 5 లక్షలు క్యాష్ ఇమ్మని సతాయిస్తున్నారు. ఇంత చేస్తున్నప్పుడు మీరు ఒక్కసారి ఆలోచించండి. ఆ అమ్మాయి ఒక్క కేసు 498 పెట్టుంటే ఈరోజు అమ్మాయి మన మధ్యలో బ్రతికుండేదేమో అట్లీస్ట్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, నేను ఇప్పుడు కూడా ఒకటే చెప్తున్నాను, ఒక జెన్జీ అమ్మాయిల కోసం ప్రత్యేకంగా చెప్తున్నాను. అమ్మ, మీరు అడగకుండా న్యాయాలు రావు. అండ్ ఎమ్మెల్యేలు ఎంపీలు సపోర్ట్ ఉంటే ఎవరికి ఎక్కువ కాదు. మీకు అర్థమవుతుందా? మీరు ఫస్ట్ బయటికి రండి. మీరు బయటకు వచ్చి గట్టిగా నిలబడండి. ఈ ఫేక్ 498 గాల్లో ఇంత గట్టిగా నించున్నప్పుడు మీరు నించోడానికి ఏంటమ్మా ప్రాబ్లం? అండ్ పేరెంట్స్కి ఒక విషయం చెప్తాను, దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి. ఈరోజు మన అమ్మాయి డివోర్స్ తీసుకున్నంత మాత్రాన ఆ పిల్ల మన పిల్ల కాకుండా పోదండి. కానీ చచ్చిపోయిన తర్వాత వచ్చే కడుపు కోత భరించే శక్తి ఉండదు మనకి. దయచేసి డివోర్స్ ఇస్తాను, సిచ్యువేషన్స్ బాగాలేవు అంటే సర్దుకుపో అని ఫీడ్ చేయకండి. ఏంటో క్లారిటీగా వినండి. ఒకవేళ డివోర్స్ అయినా కూడా మీరు దయచేసి యాక్సెప్ట్ చేయండి, లేదా ఇలాంటి చావులు చూడాలి అందుకు.